మనల్ని ఎక్కువగా డామినేట్ చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా మనల్ని పైకి ఎదగకుండా ఆపేస్తూ ఉంటారు. ఏదో ఒక విషయాన్ని మనకి చెప్పి భయపెట్టి, భయభ్రాంతులకు లోను చేసి, ఇది చేస్తే నీకు సక్సెస్ రాదని భయపెట్టి, మన సక్సెస్ ని మధ్యలో ఆపేసి, మనకన్నా ముందు వాళ్ళు వెళ్ళటానికి ప్రయత్నిస్తా ఉంటారనమాట. ఇది గమనించుకోకుండా ప్రతీదీ వాళ్ళతో షేర్ చేసేసామనుకోండి, ఏమవుతుందంటే ప్రతి విషయము వాళ్ళు తీసుకొని దాన్ని ఎలా ఆపాలనేది ప్లాన్ చేస్తా ఉంటారు. అందుకనే డామినేట్ చేసే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు వాళ్ళతో మాట్లాడాలి, ఏ విషయాలు వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మంచిదనేది మనమే ఆలోచించుకోవాలి. ప్రతి విషయం షేర్ చేసినప్పుడు అది మనకి ఖచ్చితంగా మంచి చేయకపోగా చెడు మాత్రమే చేస్తుందన్నమాట. మన ఎదుగుదలని మధ్యలో ఆపేసి వీళ్ళు మనల్ని తొక్కేసి పైకి రావడానికి ట్రై చేస్తా ఉంటారు కాబట్టి డామినేట్ చేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇలాంటి వాళ్ళని ఏమి మనం పూర్తిగా కట్ చేసేసుకోవాల్సిన అవసరం లేదండి, వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడతా వీళ్ళతో సంబంధాలను మనం కొనసాగించామనుకోండి, మనకు మంచిది, వాళ్ళకు కూడా మంచిది అనమాట.